ప్రేక్షకులకు నమస్కారం. గ్రేట్ ఆంధ్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఆదివారం కూడా మనం ద్వాదశ రాసుల వారి యొక్క వారఫలాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందులో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈ వారం నాకు ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది, చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారం ఎలా ఉంటాయి, కుటుంబపరంగా ఎలా ఉంటుంది, ముఖ్యంగా ఆర్థిక పరంగా నేనేమైనా కూడా జాగ్రత్తలు పాటించాలా అని చెప్పి తెలుసుకోవాలన్న కుతూహలం అందరికీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా నేను ఈ వారఫలాల కార్యక్రమంలో ప్రతి ఒక్క రాశి వారికి ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా, అదేవిధంగా ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది అన్న అంశాలు వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ వారం వారఫల కార్యక్రమాన్ని కూడా యథావిధిగా ఈ ఆదివారం నాటి పంచాంగ శ్రవణం చేస్తూ ఆ తర్వాత ఈ వారం యొక్క విశిష్టతలు ఏమైనా ఉన్నాయా, అంటే ఈ వారంలో మనం జరగబోయే పండుగలు పర్వదినాలు ఏమైనా ఉన్నాయా అని వాటి గురించి క్లుప్తంగా వివరిస్తూ ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని ఒకసారి మనం మొట్టమొదటిగా పరిశీలన చేసి, అంటే ఈ వారం ఏ రాశిలో ఏ గ్రహం సంచరిస్తుంది, ఏ గ్రహాలు ఈ వారం మారుతున్నాయి అన్న అంశాన్ని ప్రత్యేకంగా మనం ఒకసారి తెలుసుకుని ఆ తర్వాత అంటే వీటన్నిటినీ ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాలేంటి, ఏ రాశి వారికి ఈ వారం గ్రస్తి ఏ విషయాల్లో అనుకూలంగా ఉంది, ఏ విషయాల్లో అనుకూలంగా లేదు, ఇటువంటి పరిహార క్రియలు ప్రతి ఒక్కరూ పాటించాలి అన్న అంశాలు వివరంగా మనం మాట్లాడుకుందాం. కార్యక్రమాన్ని మనం పంచాంగంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 11వ తారీఖు మే నెల 2025 సంవత్సరం, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి శుద్ధ చతుర్దశి రాత్రి 7 గంటల వరకు, తదుపరి పౌర్ణమి. నక్షత్రం స్వాతి తెల్లవారుజామున 5:28 వరకు తెల్లవారితే సోమవారం అనగా, తదుపరి విశాఖ. వర్జ్యం ఉదయం 9:01 నుంచి 10:48 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:38 నుంచి 5:30 వరకు, రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, యమగంట పగలు 12 గంటల నుంచి 1:30 వరకు. ఈరోజు శుభ సమయాలు ఏమీ లేవు. ఈరోజు విశేష విషయానికి వస్తే ఈరోజు వైష్ణవ నృసింహ జయంతి మరియు ఈ రోజు నుంచి నిజ కత్తెరి ప్రారంభం అయిందని చెప్పవచ్చు. ఇక మనం ఇప్పుడు ఈ వారం విశిష్ట రోజుల గురించి మాట్లాడుకుందాం. 11వ తారీఖు ఆదివారం రోజు వైష్ణవ నృసింహ జయంతిని భక్తిగా శ్రద్ధగా జరుపుకుంటాము. అదేవిధంగా ఈ రోజు నుంచి కూడా నిజ కత్తెరి ప్రారంభమైంది. ప్రధానంగా ఈరోజు మనం నరసింహస్వామి వారి యొక్క జయంతిని జరుపుకుంటాం కదా. స్వామివారి యొక్క విశిష్టత గురించి, అదేవిధంగా జీవితంలో ఎటువంటి కష్టాలు నష్టాలు సమస్యలు ఎదుర్కొంటున్నవారు ప్రత్యేకంగా నరసింహస్వామి వారిని ఈరోజు పూజించాలి అన్న అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. మహావిష్ణు వారి యొక్క అవతారంలో 4వ అవతారమే శ్రీ నరసింహస్వామి వారు. ప్రధానంగా కూడా నరసింహస్వామి వారు మనకు వైశాఖ శుద్ధ చతుర్దశి రోజు సాయంకాలంగా హిరణ్యకశిపుడిని సంహరించుకునేందుకు హిరణ్యకశిపుడి యొక్క ఆస్థానంలోని ఒక స్తంభంలో నుంచి ఉద్భవించినట్టుగా మనకు పురాణ గ్రంథాల ద్వారా తెలుస్తుంది. అంటే చతుర్దశి రోజు సాయంకాలంగా స్వామివారు జన్మించారు. స్వామివారి యొక్క జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం ఉంది. ఈరోజు మనకు స్వాతి నక్షత్రం కూడా ఉంది. అంటే ఈ ఆదివారం రోజు స్వాతి నక్షత్రం ఉంది. అందుకని ఈరోజు నృసింహ జయంతిని భక్తిగా శ్రద్ధగా అందరం కూడా జరుపుకుంటారని చెప్పవచ్చు. మహావిష్ణు వారి యొక్క దశావతారంలో ఒక్కొక్క అవతారం యొక్క విశిష్టత ఒకటిగా ఉంటుంది. అందులో నరసింహస్వామి వారి యొక్క అవతార విశిష్టత పూర్తిగా విభిన్నంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ప్రధానంగా కూడా మన జీవితంలో సృష్టి స్థితి లయకారకుల్లో స్థితికి కారకుడు మహావిష్ణువు వారైతే ఆయన అర్ధాంగి లక్ష్మీదేవి. ఈ విషయం మనకు తెలుసు. మరి ఇవన్నీ కూడా మనల్ని ఉద్ధరించడానికి, దుష్ట సంహారం చేయడానికి, అదేవిధంగా మంచివారిని కాపాడడానికి స్వామివారు అనేక రూపాల్లో మనం జన్మించి మనల్ని కాపాడుతున్నారు అని చెప్పవచ్చు. అంటే చెడు మీద యుద్ధం చేసి ఆ చెడును సంహరించేందుకే స్వామివారు అక్కడ ఉన్న అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి రకరకాల రూపాలు ధరించి మనల్ని ఉద్ధరించారు అని ఒక్క మాటలో చెప్పవచ్చు. సరే, మహావిష్ణు వారిని పూజిస్తే మంచి స్థితికి చేరుకుంటాము. మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తే తప్పకుండా కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ప్రధానంగా జ్యోతిష్శాస్త్రరీత్యా నరసింహస్వామి వారిని ఎవరు ఎక్కువగా పూజించాలి అంటే అందరూ పూజించాలి. అందులో ఇక్కడ శాస్త్ర ప్రకారం మాట్లాడుకుంటే, ఎందుకంటే నేను జ్యోతిష్య పండితుని కాబట్టి ఏదైనా గ్రహ బాధల గురించి కానీ సమస్యల గురించి కానీ మా దగ్గరకు వచ్చినప్పుడు స్వామివారిని పూజించమని చెప్తుంటాం. అంటే పలానా దేవుడిని పూజించండి, పలానా రోజు పూజించండి అని చెప్తుంటాం పరిహారంలో భాగంగా. అందులో అందరూ కూడా నరసింహస్వామి వారిని నిత్యం పూజించాలి. అందులో ఈరోజు స్వామివారి యొక్క జన్మదినం కాబట్టి తప్పకుండా ఈ ఆదివారం రోజు పూజించాలి. కాకపోతే జ్యోతిష్శాస్త్రం చూసుకున్నప్పుడు ఏ వ్యక్తికైతే శత్రువుల పోరు బాగా అధికంగా ఉందో, అంటే ఎనిమీస్ అంటమే ఎవరికైతే ఎక్కువగా ఉందో అటువంటి వారు మంచి కోసం ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ మంచి పనులు పూర్తి కాకుండా ఎవరైతే కొంతమంది వ్యక్తులు పనిగట్టుకొని మనకు అడ్డుపడుతున్నారో అటువంటి వ్యక్తుల మీద విజయం సాధించడానికి, దాంతోపాటుగా ఎవరికైతే లేనిపోని భయాందోళనలు బాగా అధికంగా ఉందో, అంటే కొంతమంది వ్యక్తులు చూడండి చిన్న చిన్న సమస్యలకు కూడా బాగా భయపడుతుంటారండి. అటువంటి వారు
అన్నిటికన్నా మించి ముఖ్యంగా చెప్పాలంటే ఎవరికైతే ఆర్థిక సమస్యలు బాగా అధికంగా ఉందో, కష్టపడి ఏళ్ల తరబడి వృత్తి ఉద్యోగ వ్యాపారం చేస్తున్నా కూడా రుణ బాధల వల్ల ఇబ్బంది పడుతున్నారు, ఆదాయం పెరగక ఇబ్బంది పడుతున్నారు, రుణ బాధలు బాగా ఎక్కువ ఇబ్బంది పడతారు, అటువంటి వారు తప్పకుండా కూడా మానసికంగా శారీరకంగా బలం చేకూరడానికి, చేసే పనుల్లో విజయం సాధించడానికి, ముఖ్యంగా శత్రువుల మీద విజయం సాధించడానికి, చేసిన రుణాలు తీరడానికి ప్రత్యేకం కూడా నరసింహస్వామి వారిని పూజించమని చెప్తుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అంటే కేవలం గ్రహబాధలను తొలగించే శక్తే కాదు, స్వామివారికి ఎటువంటి సమస్యను తొలగించే శక్తి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని ఈ రోజు నుంచి ప్రారంభం చేసి యథాశక్తిగా పూజించే ప్రయత్నం చేయడం, స్వామివారిని తులసి దళాలతోటి మరియు అమ్మవారిని అంటే లక్ష్మీదేవిని మల్లెపూలతో కానీ తెల్లటి పుష్పాలతో కానీ పూజించి స్వామివారి యొక్క కవచాన్ని కానీ, లేకపోతే అప్పుల బాధ ఎక్కువగా ఉంటే నృసింహ రుణ విమోచన స్తోత్రం ఉంటుందండి, దాన్ని కానీ పఠించే ప్రయత్నం చేయడం మంచిది. ఈ విధంగా చేస్తే తప్పకుండా కూడా రుణ బాధలు తీరుతాయి, శత్రువుల మీద విజయం సాధిస్తారు, మానసికంగా ధైర్యం కూడా మనకు చేకూరుతుంది, అధికారం కూడా ప్రాప్తిస్తుంది. కాబట్టి తప్పకుండా ఈరోజు మరియు ఈ రోజు నుంచి ప్రారంభం చేసే ప్రతి ఒక్కరూ కూడా నరసింహస్వామి వారిని క్రమం తప్పకుండా కూడా నిత్యం పూజించడం వల్ల సకల గ్రహ బాధలు తొలగిపోతాయి అని చెప్పవచ్చు. ఇక 12వ తారీఖు సోమవారము మహావైశాఖి, అంటే ఆ రోజు పౌర్ణమి తిథి ఉంటుంది. దీన్ని మహావైశాఖగా జ్యోతిష్శాస్త్రీచే చెప్తుంటారండి. ప్రతి నెలా కూడా మనం జరుపుకునే పౌర్ణమి యొక్క విషత అంతా ఇంత కాదు, కాకపోతే అందులో మనం వైశాఖ మాసంలో జరుపుకునేటువంటి పౌర్ణమి ఏదైతే ఉందో దీన్ని మహావైశాఖిగా వ్యవహరిస్తాము. ఈరోజు ముఖ్యంగా ఎవరైతే లక్ష్మీ అమ్మవారిని పూజిస్తారో, ఎవరైతే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని జరుపుకుంటారో అటువంటి వారికి ఎటువంటి ఈతి బాధలు ఉండవని చెప్పి శాస్త్రం చెప్పింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా ఈ మహావైశాఖి సోమవారం రోజు కాబట్టి ఆ రోజు సత్యనారాయణ స్వామి వారిని పూజించే ప్రయత్నం చేయడం, లక్ష్మీ అమ్మవారిని ప్రత్యేకంగా పూజించడం చాలా మంచిది. అదేవిధంగా 15వ తారీఖు గురువారం నుంచి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ పుష్కరాల గురించి ప్రత్యేకంగా నేను ఇంకొక వీడియో చేస్తున్నానండి. అంటే ప్రతి సంవత్సరం కూడా గురుగ్రహం ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారినప్పుడు కొన్ని నదులకు పుష్కరాలు ప్రారంభమవుతాయి. అందులో మనకు 14వ తేదీకి రాత్రి గురువు ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నారు, ఆయన మీనరాశిలో సంచారం ప్రారంభమవుతుంది. కాబట్టి 15వ తారీఖు నుంచి సరస్వతి నది పుష్కరాలు జరుపుకుంటాము. కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా మన ప్రేక్షకులు సరస్వతి నది దగ్గరికి వెళ్ళి ఆ పుష్కర స్నానం చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా 16వ తారీఖు శుక్రవారం సంకటహర చతుర్థి, ఆ రోజు ప్రత్యేకంగా గణపతిని పూజించడం కూడా మంచిదని చెప్పవచ్చు. విన్నారు కదండి ఈ వారం యొక్క విషయాలు ఏంటి, ఏ రోజున ఏ భగవంతుని ప్రత్యేకంగా పూజించాలి అన్న అంశాలు. ఇక ఇప్పుడు మనం ఈ వారం ఇందాక చెప్పుకున్నాం కదా సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమవుతాయి, దాని నుంచి క్లుప్తంగా ఒక 2 మాటలు మాట్లాడుకుందాం. 14వ తారీఖు బుధవారం రాత్రి దాదాపుగా 10:30 దేవగురువైనటువంటి బృహస్పతి అంటే గురుగ్రహము ప్రస్తుతం ఆయన వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. రాత్రి 10:34 తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు. ఇక్కడి నుంచి అంటే మర్నాడు అంటే 15వ తారీఖు నుంచి సరస్వతి నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. అంటే గురుగ్రహం ఒక్కొక్క రాశిలో సంచారం ప్రారంభమైనప్పుడు 12 రోజుల పాటు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయండి. ఇది మనకు తెలిసిన విషయమే కదా. ఈ సంవత్సరం మనకు సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి మన ప్రేక్షకులు వీలుంటే సరస్వతి నది దగ్గరికి వెళ్ళి స్నానం చేయడం చాలా మంచిది. ఇవి 12 రోజుల పాటు జరుగుతాయి. ముఖ్యంగా దాన ధర్మాలు చేయడానికి, అదేవిధంగా శ్రాద్ధ కర్మలు చేయడానికి కూడా ఈ పుష్కర సమయం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక ఈ వారం గ్రహ సంచారాన్ని పరిశీలించేద్దాం. మే నెల 11వ తారీఖు నుంచి మే నెల 17వ తారీఖు వరకు గ్రహ సంచారం పరిశీలించేద్దాం. ప్రధానంగా ఈ వారం మేషరాశిలో రవి బుధ గ్రహాలు సంచారం ఉంటుంది. ముఖ్యంగా 14వ తారీఖు నుంచి వృషభ రాశిలో రవి సంక్రమణం ప్రారంభమవుతుంది. దీన్ని వృషభ సంక్రమణంగా చెప్తుంటాము. అదేవిధంగా వృషభ రాశిలో సంచరిస్తున్న గురుగ్రహం 14వ తేదీ నుంచి మిథున రాశిలోకి గురువు ప్రవేశం ప్రారంభమవుతుంది. దాంతోపాటుగా కర్కాటక రాశిలో కుజగ్రహ సంచారం, కన్యలో కేతుగ్రహ సంచారం ఉంటుంది. మీనంలో శని శుక్ర రాహువుల యొక్క సంచారం కొనసాగుతుంది. అలాగే తుల వృశ్చికం ధనుస్సు మకర రాశుల్లో చంద్రగ్రహ సంచారం ఈ వారం కొనసాగుతుంది. ప్రధాన గ్రహాలైనటువంటి రవిగ్రహం 14వ తారీఖున వృషభ రాశిలోకి, అదేవిధంగా మిథున రాశిలోకి గురుగ్రహ సంచారం ప్రారంభమవుతుంది. ఈ 2 గ్రహాలను ఎక్కువగా నేను పరిశీలన చేస్తూ మిగిలిన గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలన చేస్తూ ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు నాకు తెలిసినంత వరకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. నేను చెప్పబోయే పరిహారాలను కూడా ఆచరించడం అందరికీ కూడా మంచిదని చెప్పవచ్చు.
గోచార గ్రహ సంచార రీత్యా మేషరాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే గతాన్ని విస్మరించి నూతన ఆలోచన విధానంతో ముందుకు సాగే ప్రయత్నం చేయడం ఈ రాశి వారికి చాలా మంచిది. అంటే గతం గతః అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మనలో చాలామందికి ఏదైనా గతంలో జరిగిన చెడు సంఘటనలు ఎక్కువగా గుర్తుంటాయండి. దానివల్ల భవిష్యత్తులో ముందుకు వెళ్ళలేక భయపడుతుంటాము. మేషరాశి వారు గతం గతః అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగడం చాలా మంచిది. ఎవరి కోసము నిరీక్షించకుండా ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూస్తూ కూర్చునే దానికన్నా కూడా సొంతంగా మన పనులు మనం ప్రారంభం చేయడం, మనం నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం ఈ వారం చాలా మంచిది. అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే నూతన విద్య కోసం ప్రయత్నం చేస్తారో అటువంటి వారు శుభవార్తలు అందుకుంటారు. దీంతో పాటుగా సేవాభావంతో కూడా ఈ వారం ఈ రాశి వారు ముందుకు సాగుతారని చెప్పొచ్చు. కొన్ని దీర్ఘకాలిక వివాదాల నుంచి కూడా గట్టెక్కుతారు. ఇక వ్యతిరేక పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకునే విషయంలో ఈ వారం పేరు విజయాలు సాధిస్తారు అని చెప్పొచ్చు. ఆర్థిక పరంగా చూస్తే ఆదాయం బాగా కూడా పెరుగుతుంది. దాంతో పాటుగా వీరికి అవసరాలు తీరుతాయని చెప్పొచ్చు. రుణ బాధల నుంచి కొంతవరకు విముక్తి లభిస్తుంది. ఎంతో కాలంగా రావాల్సిన బాకీలు ఏవైతున్నాయో అది ఈ రాశి వారికి ఈ వారం కొంతవరకు వసూలు అవకాశం ఉంది. కాబట్టి ప్రయత్నం చేయడం చాలా మంచిదని చెప్పొచ్చు. కొంతమంది వ్యక్తులు ప్రధానంగా కూడా ఈ రాశి వారికి చెప్పదగిన సూచన ఏంటంటే, కొంతమంది వ్యక్తులు వీరి దగ్గర ఉన్న డబ్బు తీసుకోవడం కోసం వీరిని నమ్మించేందుకు ప్రయత్నం చేస్తారు. అంటే నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తారు. అటువంటి వ్యక్తుల పట్ల ఈ వారం ఈ రాశి వారు అప్రమత్తతగా వ్యవహరించడం చాలా మంచిది. అంటే తొందరగా డబ్బు విషయంలో ఎవరిని నమ్మకపోవడమే మంచిది. కుటుంబపరంగా చూస్తే కుటుంబంలో వీరి మాట వేదవాకుగా కొనసాగుతుంది. పెద్దలకు తగిన గౌరవం ఇస్తూ వారి యొక్క సూచనలు తీసుకుంటూ కూడా ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. సోదర వర్గం వారితో వీరి భవిష్యత్తుకు సంబంధించినట్టే కొన్ని విషయాల గురించి చర్చిస్తారు అని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఈ వారం ఎదురవుతుంది. దీనివల్ల వీరు కాస్త చికాకు చెందుతారు. అయినా వారాంతరంలో అవన్నీ కూడా సర్దుకుంటాయని చెప్పొచ్చు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేద్దాం అని ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వారి కోరిక వస్తుంది. దీంతో పాటుగా ప్రధానంగా నూతన పెట్టుబడులు గురించి ఎవరైతే ఆలోచన చేస్తారో అటువంటి వారు కూడా ఈ నూతన పెట్టుబడుల విషయంలో ఒక నిర్ణయానికి రావడం కూడా జరుగుతుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారస్తులకు లాభాలు ఊరిస్తాయి తప్ప పెద్దగా చేతికందవు. అలాగే వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా కొలిక్కి వస్తాయని చెప్పొచ్చు. ప్రధానంగా కూడా ఈ వారం వ్యాపారస్తులకు చిన్న సూచన ఏంటంటే, ఎవరిని అతిగా విశ్వసించకుండా సొంత ఆలోచనలతో సొంత నిర్ణయాలతో ముందుకు సాగడం చాలా మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో కొన్ని ఆటంకాలు అవాంతరాలు ఎదురైనా అధిగమిస్తారు. సహచరులకు కూడా కాస్త సహాయపడుతూ వారి యొక్క అభిమానాన్ని కూడా ఈ వారం వీరు పొందుతారని చెప్పవచ్చు. వైద్య క్రీడా రంగం వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా టెక్నాలజీ రంగం వారికి ఈ వారం కాస్త అనుకూలంగానే గడుస్తుంది. మహిళలకేమో ఈ వారం చికాకులన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వారం మేషరాశి వారు ప్రతి ఒక్కరూ పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే లక్ష్మీ నారాయణుల యొక్క స్తోత్రాలు పఠిస్తూ లక్ష్మీనారాయణను పూజిస్తూ ముందుకు సాగడం వీరికి ఈ వారం అంతా కూడా చాలా మంచిది. వృషభ రాశి వారికి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇంతకాలం మరుగున పడిపోయిన వీరి ప్రతిభ ఈ వారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీరిలో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వచ్చేలా వీరు కూడా ప్రయత్నించడం మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా పని భారాన్ని లెక్క చేయకుండా లక్ష్యం వైపుగా ముందుకు సాగే ప్రయత్నమే ఎక్కువగా చేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు సమయానికి పూర్తి కావడం వల్ల కాస్త ఊపిరి పీల్చుకుంటారు. ఇక విద్యార్థుల యొక్క కళలో కూడా ఈ వారం ఫలించే అవకాశం అధికంగా ఉంది. తమ వాక్చాతుర్యంతో అందరి మెప్పును కూడా ఈ వారం ఈ రాశి వారు పొందుతారు అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం వృషభ రాశి వారికి రాబడి ఆశాజనకంగా ఉంటుంది. దీనివల్ల వీరు ఉత్సాహంగా గడుపుతారు. కొంతకాలంగా ఆర్థిక పరంగా పడుతున్న ఇబ్బందులు తీరే అవకాశం ఉంది. కాకపోతే ఓ చిన్న సూచన ఏంటంటే, ఈ వారం కొంత డబ్బు చేజారే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి కాస్త తమ వెంట పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. కుటుంబపరంగా చూస్తే సోదరులతోటి సత్సంబంధాలు బాగా కూడా బలపడతాయి. బంధువులతో కూడా ఈ వారం ఈ రాశి ఉత్సాహంగా గడుపుతారు. వీరి అభిప్రాయాలను ఆలోచనలను కుటుంబ సభ్యులకు నిర్మోహమాటంగా వెల్లడిస్తారని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం వీరి యొక్క ఆరోగ్యం కొంతవరకు మెరుగుపడుతుంది. దైనందిన కార్యక్రమాల్లో యథాశక్తిగా పాల్గొంటారు. చరస్థిరాస్తుల విషయానికి వస్తే భూములు కొందాం అనేవి అనుకుంటున్నారో అటువంటి వారికి గ్రస్తి అనుకూలంగా ఉంది.
అదేవిధంగా ఒక చక్కటి ఇల్లు కొనుక్కుందాం అని చెప్పి అనుకునే వారి కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది కాబట్టి అటువైపు అంటే మానవ యత్నం కూడా ఉండాలి కాబట్టి ప్రయత్నించడం మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ప్రధానంగా వ్యాపారస్తులు ఆశించిన పెట్టుబడులు సమకూర్చుకొని లాభాలు సంపాదించే పనిలో ఈ వారం ఎక్కువగా నిమగ్నమవుతారు. ఎవరి ఎన్ని చెప్పినా వ్యాపారస్తులు తమకు నచ్చిన పని, ఇష్టమైన నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతారు. ఇది చాలా చక్కటి విధానంగా చెప్పవచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తుల యొక్క మాటలకు లొంగిపోతుంటామండి. అలా కాకుండా సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే విధి నిర్వహణలో కొద్దిగా ఆటంకాలు ఎదురైనా, పై అధికారులతో అప్పుడప్పుడు కొద్దిగా గొడవలు ఏర్పడినా ప్రధానం కూడా వాటిని అధిగమించి ముందుకు సాగుతారు. వారం చివరకు వచ్చేసరికి ఉన్నతాధికారులు కూడా వీరు పడ్డ కష్టానికి ముగ్ధులవుతారు అని చెప్పవచ్చు. కాకపోతే ఒక చిన్న సూచన ఈ రాశి ఉద్యోగస్తులకి ఏంటంటే, ఏదైనా కూడా ఫైల్స్ పై అధికారులకు పంపించేటప్పుడు అంటే పని పూర్తయిన తర్వాత పంపిస్తుంటాం. అది మెయిల్ ద్వారా కావచ్చు, లేకపోతే మామూలుగా ఫైల్స్ పంపిస్తుంటాం కదా, అప్పుడు కొద్దిగా మరొక్కసారి పునః పరిశీలన చేసి పంపించడం మంచిది. అంటే చిన్న చిన్న పొరపాట్లు దొల్లే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా కూడా ఈ ఫైల్ కంప్లీట్ అయింది, ఈ పని కంప్లీట్ అయిందని పై అధికారులకు పంపించేటప్పుడు మరొక్కసారి దాన్ని ఒక 10 నిమిషాల పాటు కూర్చొని ఆ డాక్యుమెంట్లు పరిశీలన చేసి పంపడం చాలా మంచిది అని చెప్పవచ్చు. వైద్య, పారిశ్రామిక, రాజకీయ రంగం వారికి ఊహించని ప్రగతి కనిపిస్తుంది. టెక్నాలజీ రంగం వారికి వారం మొదట్లో కాస్త ఇబ్బందికరంగా ఉన్న క్రమేపీ కూడా అనుకూలిస్తుంది. మహిళలు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే శ్రీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. మిథున రాశి వారి యొక్క ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. స్నేహితులతో మనస్పర్ధలు అంటే ఉంటే ఈ వారం తొలగిపోయి సఖ్యత నెలకొంటుంది. ముఖ్యంగా ఈ రాశి నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు అని చెప్పవచ్చు. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలపై ఈ వారం ఎక్కువగా వీరు ఆలోచనలు చేస్తారు. అలా ఎందుకు చేశాను, చేయకుండా ఉండాల్సింది అని చెప్పి ఈ విధంగా ఆలోచనలు చేస్తారు. కానీ గతం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో ఏం చేయాలో ఆలోచించుకోవడం మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా కొంతమంది పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఈ వారం వీరి యొక్క సలహాల కోసం వీరిని సంప్రదించే ప్రయత్నం కూడా చేస్తారు. తమ వాగ్దాటితో అందరినీ కూడా ఆకట్టుకుంటారు అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే ఇంతకాలం డబ్బుకు పడిన ఇబ్బందులు తొలగే అవకాశం చాలా వరకు ఉంది. రుణ బాధలు కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయి. కాకపోతే ఓ చిన్న సూచన ఏంటి అన్న విషయానికి వస్తే, పరిమితికి మించిన ఖర్చులు చేయకపోవడమే చాలా మంచిది. అంటే డబ్బు ఖర్చు చేసేటప్పుడు ఏది ఖర్చు చేయాలి, ఎంత ఖర్చు చేయాలో ఒక లిమిట్ పెట్టుకొని ఖర్చు చేయడం చాలా మంచిది. ఉన్నదానితో సరిపెట్టుకుంటూ ముందుకు సాగడం మరింత మంచిది అని చెప్పవచ్చు. కుటుంబపరంగా చూస్తే బంధువుల యొక్క ఆదరణ వీరికి ఈ వారం పూర్తిగా లభిస్తుంది. సోదర వర్గం వారితో విభేదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా సర్దుబాటు చేసుకుంటారు. కొన్ని శుభకార్యాలకు సంబంధించి నిర్ణయాలు కూడా ఈ వారం ఈ రాశి వారు తీసుకుంటారు అని చెప్పొచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఈ వారం అంతా కూడా గడుస్తుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తినా ఏమాత్రం కూడా ఈ రాశి వారు వాటిని పట్టించుకోరు అని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే భూములు, వాహనాలు లాంటివి కొనుగోలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. కోర్టులో ఏదైనా కూడా స్థిరాస్తులకు సంబంధించిన కేసు ఉంటే అది కూడా వీరికి అనుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వారికి అటువంటి సమస్య ఉంటే కాస్త గట్టిగా ప్రయత్నించడం చాలా మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారాల్లో అనుకున్న లాభాలు దక్కుతాయి. నూతన వ్యాపార ఆలోచనలు కూడా చక్కగా కలిసి రావడం వల్ల హుషారుగా ముందడుగు వేస్తారు. కాకపోతే నూతన ఒప్పందాలు ఏమన్నా కూడా భాగస్వాములతో చేసుకునేప్పుడు మాత్రం ఈ రాశి వ్యాపారస్తులు కాస్త ఆచితూచి ముందుకు సాగడం మంచిదని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎవరైతే ఉద్యోగస్తులు ప్రమోషన్స్ వస్తుంది అని ఆశగా ఎదురు చూస్తారో అటువంటి వారికి ప్రమోషన్ లభించే అవకాశం అధికంగా ఉంది. అదేవిధంగా ఈ వారం చాకచక్యంగా తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి పై అధికారులు, సహచరుల యొక్క మెప్పును కూడా చొరగొంటారు. క్రీడా రంగం వారికి, రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. టెక్నాలజీ రంగం వారికి కూడా ఊహించిన అవకాశాలు కొన్ని తలుపు తడతాయి అని చెప్పవచ్చు. ఇక మహిళలు కూడా ఈ వారం అంతా సంతోషంగా గడుపుతారు. పరిహార విషయానికి వస్తే మహావిష్ణు వారి యొక్క నామస్మరణ చేస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠిస్తూ ముందుకు సాగడం ఈ రాశి వారికి చాలా మంచిది. కర్కాటక రాశి వారికి గోచార గ్రహ సంచారీత్యా ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే నూతన కార్యక్రమాలు చేపట్టే పనిలో నిమగ్నమవుతారు. ఎంతటి పెద్ద సమస్య ఎదురైనా సరే ఆత్మవిశ్వాసం అనే ఆయుధంతో ఎదుర్కొని విజయాలు సాధిస్తారు. ఒక ప్రమాదం లేదా ఒక నష్టం నుంచి ఈ వారం అకస్మాత్తుగా బయటపడతారు. దీనివల్ల వీరు పొందే ఆనందానికి హద్దు ఉండదు అని చెప్పవచ్చు.
అదేవిధంగా వాహనాలు నడిపే విషయంలో కూడా ఈ వారం ఈ రాశి వారికి కాస్త నిదానం అవసరం అని చెప్పొచ్చు. చిన్నాటి స్నేహితులను కలుసుకుని వారితో గతంలో జరిగిన విషయాలను గుర్తుకు తెచ్చుకుంటారు. అదేవిధంగా ఒక నిశ్చితమైన అభిప్రాయంతో ముందడుగు వేస్తారు, విజయాలు సొంతం చేసుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఆదాయం ఆశించినంతగా లభించే అవకాశం అధికంగా ఉంది. ఇంతకాలం పడ్డ ఇబ్బందులకు తీరడానికి ఒక మార్గం కూడా ఏర్పడుతుంది. ఇక కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులు అన్నిటా కూడా ఈ వారం వీరికి చేదోడు వాదోడుగా నిలుస్తారు. మనోధైర్యంతో ఎదురయ్యే వివాదాలను పరిష్కరించుకోవడం చాలా మంచిది. శుభకార్యాల సందడి కూడా వీరి ఇంట నెలకొనే అవకాశం అధికంగా ఉంది. కాకపోతే ఒక చిన్న సూచన అంటే కుటుంబ సభ్యుల్లో ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యం కాస్త మందగించే అవకాశం ఉంది. చివరికి ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యం కూడా సర్దుబాటు అవుతుంది. కాబట్టి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించడం ఈ రాశి వారికి చాలా మంచిది. ఇక ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం విషయానికి వస్తే ఈ వారం కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. గత కొంతకాలం నుంచి పీడిస్తున్న ఆరోగ్య సమస్యలు కూడా అవి మరింత ఉధృతమవుతాయి అని చెప్పవచ్చు. చరస్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలు కోసం వీరు సమాయత్తమవుతారు. వాహనం కొనడం కోసం కూడా వీరు ప్రయత్నాలు చేస్తారని చెప్పొచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాల్లో మంచి లాభాలు సంపాదిస్తారు. నూతన భాగస్వాముల చేయుతో నూతన పెట్టుబడులు కూడా చేతికదనం వల్ల వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కాస్త ఈ వారం గట్టిగా చేస్తారని చెప్పొచ్చు. ఈ రాశి వ్యాపారస్తులకు చిన్న సూచన ఏంటంటే ఒకానొక సందర్భంలో ఈ వారం ప్రభుత్వ అధికారుల నుంచి కొద్దిగా సమస్యలు కానీ ఇబ్బందులు లాంటివి కానీ ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాకచక్యంగా ప్రభుత్వ అధికారులతో వ్యవహరించడం ఈ రాశి వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు చాలా మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఈ వారం విధుల్లో ప్రశంసలు అందుతాయి. ఎంత పెద్ద బాధ్యత అప్పచెప్పినా తేలిగ్గా పూర్తి చేస్తారు. టెక్నాలజీ రంగం వారు, రాజకీయ రంగం వారికి విశేష ఆదరణ మరియు ప్రోత్సాహం లభిస్తుంది. మహిళలు కూడా కొన్ని సమస్యలు పరిష్కారం కావడం వల్ల ఊపిరి పీల్చుకుంటారు అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి నిత్యం కూడా దుర్గా అమ్మవారి యొక్క నామ స్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. గోచార గ్రహ సంచార రీత్యా సింహరాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ సంఘటనల విషయానికి వారు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే అనుకున్న లక్ష్యాలు సాధించే దిశగా పయనిస్తారు. సింహరాశి వారిని ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా లక్ష్య పెట్టకుండా తమ గమ్యం వైపు సాగుతారు అని చెప్పవచ్చు. అదేవిధంగా వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అటువంటి వాటిని మరింత ముమ్మరం చేస్తారు. స్నేహితులతో భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలక విషయాలు కూడా చర్చిస్తారని చెప్పవచ్చు. ఇక సింహరాశి వారికి ఆర్థిక పరంగా చూస్తే అదనపు ఆదాయం ఈ వారం వీరికి చేతికందే అవకాశం ఉంది. దీనివల్ల ఖర్చులను కూడా తట్టుకోగలుగుతారు. అదేవిధంగా ఊహించిన విధంగా ఒక వ్యక్తి ద్వారా వీరికి ఆర్థిక పరంగా సాయం కూడా అందే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. ప్రధానంగా కూడా ఒక చిన్న సూచన ఏంటంటే ఈ రాశి వారికి ఏదైనా నూతన పత్రాల మీద అంటే అగ్రిమెంట్స్ లాంటి వాటి మీద సంతకం చేసేటప్పుడు జాగ్రత్తగా 1-2 సార్లు క్షుణ్ణంగా ఆ అగ్రిమెంట్ పరిశీలించేయండి. లేకపోతే కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. కుటుంబపరంగా చూస్తే వీరి మాటకు ఇంట బయట కూడా ఎదురు ఉండదు. ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా సోదరులు లేదా కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. నిర్దిష్టమైన ప్రణాళికలతో కొన్ని వ్యవహారాలు చేపడతారు అని చెప్పవచ్చు. ఇక చరస్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి విషయంలో వీరికైతే కొన్ని వివాదాలు ఉన్నాయో ఆ వివాదాల నుంచి ఈ వారం వీరు బయటపడతారు. అదేవిధంగా బంగారు ఆభరణాలు లాంటివి కొనుగోలు చేసేందుకు కానీ లేదా బంగారం మీద పెట్టుబడి పెట్టేందుకు కానీ ఈ వారం వీరు ఎక్కువగా సిద్ధపడతారని చెప్పొచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే స్వల్ప అనారోగ్య రుగ్మతల వల్ల కాస్త ఇబ్బందిగానే గడుస్తుంది. ముఖ్యంగా సరైన సమయానికి భోజనం చేయడం, సరైన సమయానికి నిద్రపోవడమే వీరికి ఆరోగ్యపరంగా చాలా చక్కటి సూచనగా చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన పెట్టుబడులు సమయానికి చేతికంతాయి. వ్యాపార విస్తరణ ప్రక్రియ కూడా పూర్తి చేస్తారని చెప్పొచ్చు. వ్యాపారస్తులు నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఒక సంతోషకరమైన సమాచారం అందుతుంది. వీరి యొక్క విధి నిర్వహణ సాఫీగా సాగుతుంది. టెక్నాలజీ రంగం వారికి నూతన ప్రాజెక్టులు చేతికంతాయని చెప్పొచ్చు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి గత కొంతకాలంగా ఉన్న వ్యతిరేకత తగ్గుతుంది. దీనివల్ల వీరు సంతోషంగా గడుపుతారు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా సింహరాశులు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. గోచార గ్రహ సంచారీత్యా కన్యరాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ముఖ్యమైన కార్యక్రమాలు కాస్త నెమ్మదిస్తాయి. వీరి సహనాన్ని అవి పరీక్షిస్తాయి అని చెప్పవచ్చు. ఎంత కష్టపడ్డా ఫలితం అంతగా కనిపించకపోవడం వల్ల కూడా నిరాశకు లోనవుతారు. ఓర్పుగా ఉన్న
మౌనంగా ఉన్న వీరి మీద కొంతమంది వ్యక్తులు పనిగట్టుకుని విమర్శలు చేస్తారు. అయితే వీరికి చెప్పే చక్కటి సూచన ఏంటంటే తొందరపాటు మాటలు వద్దు. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా ముందుకు సాగడం, అన్నీ మన మంచికి అన్న భావంతో ముందుకు సాగడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే ఆదాయం కంటే కూడా ఖర్చులు బాగా అధికంగా ఉంటాయి. రావాల్సిన డబ్బు కూడా సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎప్పుడు అడగని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి కాస్త ఆర్థిక సాయం చేయమని చెప్పి కూడా కోరాల్సి వస్తుంది. ఇది మనసుకు నిజంగా కూడా చాలా బాధ కలిగించే అంశంగా చెప్పక తప్పదు. ఇక కుటుంబపరంగా చూస్తే సోదర వర్గంతో వివాదాలు బాగా కూడా అధికమవుతాయి. దీనివల్ల కూడా కాస్త ఇబ్బంది పడతారు. సోదరులు కూడా వీరి మీద కొన్ని ఆరోపణలు చేస్తారు. బంధువుల నుంచి కూడా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వీరికి ఒక చిన్న సూచన ఏంటంటే ఆత్మవిశ్వాసం వదిలిపెట్టకుండా ముందుకు సాగండి. అన్నిటికీ దేవుడు ఉన్నాడు, దేవుడే నన్ను కాపాడుతాడు అన్నటువంటి ఒకే ఒక్క మనస్తత్వంతో ముందుకు సాగితే, ఒకే ఒక ఆలోచన విధానంతో ముందుకు సాగితే ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కూడా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే గతం కంటే కూడా ఈ వారం వీరికి ఆరోగ్యం కాస్త మెరుగ్గా ఉంటుంది. వైద్య సహాయం ఇక మీదట అవసరం లేకపోవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి క్రయ విక్రయాల్లో జరగాల్సిన ఒప్పందాలు ఏమన్నా ఉంటే కూడా వాయిదా పడే అవకాశం అధికంగా ఉంది. అలాగే పొదుపు చేసినటువంటి డబ్బు ఏదైతే ఉందో దాన్ని కూడా కొన్ని సందర్భాల్లో ఈ వారం వీరికి అవసరానికి అది వాడుకోవాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే కొన్ని సమస్యలు చిక్కులు లాంటివి ఎదురైనా కూడా లావాదేవీలు మాత్రం ఏదో ఒక విధంగా చక్కగా నిర్వహిస్తారు. లాభాలు మాత్రం నామమాత్రంగా చేతికంతాయి. ప్రధానంగా భాగస్వాముల నుంచి ఎదురయ్యే ఒత్తిడి తట్టుకునేలా కాస్త ముందు జాగ్రత్త పడడం ఈ రాశి వారికి చాలా మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో ఎదురైన ఇబ్బందులు ఒక సవాలుగా మారే అవకాశం ఉంది. వైద్య కళారంగం వారికి అవకాశాలు తగ్గడం వల్ల నిరాశ అధికమవుతుంది. టెక్నాలజీ రంగంలో వారికి కొంత అనుకూల వాతావరణం ఈ వారం ఉంటుంది అని చెప్పవచ్చు. మహిళలకు ప్రతి విషయానికి కూడా ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు. కాబట్టి మహిళలు ఎక్కువగా ఆందోళన చెందకుండా కాస్త ప్రశాంతంగా గడపడం మంచిది. పరిహార విషయానికి వస్తే ఈ సమస్యలన్నీ తొలగిపోయి ఈ వారం వరకు విజయవంతంగా గడపడం కోసం కన్యరాశి ప్రతినిత్యం కూడా కనకదుర్గ అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం మంచిది. తులారాశి వారు ఈ వారం నూతన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పట్టుదల బాగా కూడా అధికమవుతుంది. విద్యార్థులు కూడా విజయాలను చక్కగా సాధిస్తారు. అదేవిధంగా అనుకోని సంఘటనలు కొన్ని ఈ వారం ఎదురవుతాయి అని చెప్పవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. అదేవిధంగా ఈ వారం ఈ రాశి వారు మనసులో ఏది అనుకుంటే అది ఏ వ్యవహారమైనా సరే పూర్తి చేసే వరకు విశ్రమించరు అని కూడా చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. రుణ బాధలు భారం కూడా కొంతవరకు తగ్గుతుంది. రావాల్సిన డబ్బు ఏదైనా కూడా ఉంటే కొద్దిగా ఈ వారం ఈ రాశి ప్రయత్నం చేసుకుంటే చేతికందే అవకాశం ఉంది. కాకపోతే ఆర్థిక పరంగా ఒక చిన్న జాగ్రత్త ఏంటంటే కొంతమంది వ్యక్తులు ఆర్థికపరమైన హామీల కోసం వీరిని ఆశ్రయిస్తారు. అంటే నేను ఈ విధంగా లోన్ తీసుకుంటున్నానండి, ఒక షూరిటీ సంతకం లాంటిది చేయండి అని చెప్తారు. తొందరపడి అక్కడ సంతకాలు చేసి భవిష్యత్తులో మాత్రం వీరికి ఇబ్బంది తప్పదని చెప్పవచ్చు. కుటుంబపరంగా చూస్తే బంధువుల రాక వల్ల చాలా ఉత్సాహంగా బంధువులతో గడుపుతారు. సోదరులు సోదరీమణులతో మనస్పర్ధలు ఏమిటి తొలగిపోతాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలన్నీ కూడా ఈ వారం తొలగిపోతాయి. సయోధ్య నెలకొంటుంది అని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే ఇంతకాలం పట్టి పీడించిన రుగ్మతల నుంచి కాస్త బయటపడతారు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వ్యవహారంలో నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ ప్రయత్నాలన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. ప్రధానంగా కూడా వ్యాపారస్తులకు ఒక చక్కటి సూచన ఏంటంటే పెట్టుబడుల విషయంలో కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎంతవరకు అవసరమో నూతన పెట్టుబడి అంతవరకు మాత్రమే నిర్ణయం తీసుకోండి. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు 1-4 సార్లు ఆలోచించడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఇంక్రిమెంట్స్ కోసం ఎవరైతే ఈ రాశి ఉద్యోగస్తులు గత కొంతకాలంగా ఎదురు చూస్తారో అటువంటి వారికి ఇంక్రిమెంట్ లభిస్తాయి. అదేవిధంగా ఉద్యోగ జీవితం పట్ల మరింత అంకిత భావంతో మసలుకునే ప్రయత్నం చేస్తారు. వైద్య క్రీడ కళారంగం వారికి కూడా ఈ వారం ఉత్సాహంగా కలుస్తుంది. ముఖ్యంగా టెక్నాలజీ రంగం వారు కొంతకాలంగా ఉన్న భయాందోళన తొలగిపోవడం వల్ల ఈ వారం కాస్త ఊపిరి పీల్చుకుంటారు అని చెప్పవచ్చు. మహిళలకు కూడా దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే నవగ్రహ స్తోత్రాలు ప్రతినిత్యం కూడా ఈ రాశి వారు యథాశక్తిగా పఠిస్తూ ముందుకు సాగడం చాలా చాలా మంచిది.
వృశ్చిక రాశి వారికి ఇంట బయట గౌరవ మర్యాదలు లభిస్తాయి. స్నేహితుల నుంచి ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. ఇటువంటి కార్యక్రమం చేపట్టిన విజయాలు వరిస్తాయి అని చెప్పవచ్చు. నూతన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం వృశ్చిక రాశి వరకు రావాల్సిన డబ్బు చేతికంతుంది. రుణ బాధల నుంచి కూడా బయటపడే సమయంగా చెప్పవచ్చు. కొన్ని ఖర్చులు ఎదురైనా వాటిని కూడా తట్టుకొని నిలబడతారు. కుటుంబం విషయానికి వస్తే సోదర వర్గం వారితో సంబంధ బాంధవ్యాలు బాగా కూడా మెరుగుపడతాయి. అదేవిధంగా కుటుంబ వ్యవహారాలపై చర్చలు కూడా ఈ వారం జరుపుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఒక చిన్న సూచన ఏమిటి అన్న విషయానికి వస్తే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన వల్ల కుటుంబ సభ్యుల మధ్య కొద్దిగా గొడవలు కానీ చికాకులు కానీ ఈ వారం మధ్యలో ఏర్పడే అవకాశం ఉంది. అప్రమత్తులుగా ఉండడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే గతం కంటే కూడా ఈ వారం వీరికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే నూతన పొదుపు పథకాలను అమలు చేసే పనిలో నిమగ్నమవుతారు. అలాగే భూములు వాహనాలు లాంటివి కొనుగోలు చేద్దాం అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారి కోరిక కూడా ఒక కొలిక్క వస్తుంది అని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో ఊహించని అభివృద్ధి కనిపిస్తుంది. పెట్టుబడులకు సైతం ఎటువంటి లోటు ఉండదు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే పని ఒత్తిడి వల్ల గత కొంతకాలంగా ఎవరైతే బాగా ఇబ్బంది పడ్డారో అటువంటి వారికి పని ఒత్తిడి కాస్త తగ్గుముఖం పడుతుంది. దీనివల్ల కాస్త సంతోషంగా గడుపుతారు. ఒక చిన్న జాగ్రత్త ఏమిటంటే సహచరులు వీరి మీద పై అధికారులకు కొద్దిగా కంప్లైంట్ లాంటి చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వీరు ఈ విషయం పట్ల కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. టెక్నాలజీ రంగం వారు తలచింది నెరవేరడం వల్ల సంతోషంగా గడుపుతారని చెప్పవచ్చు. మహిళలు చేసే ప్రయత్నాలకు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారం కూడా అందుతాయి. పరిహార విషయానికి వస్తే శివాష్టక స్తోత్రాన్ని ప్రతినిత్యం ఈ రాశి వారు పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. గోచార గ్రహ సంచారీత్యా ధనురాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని అధ్యయనం చేసి నూతన వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు చాలా ఉత్సాహాన్ని ఇస్తాయి. అనుకున్న కార్యక్రమాలు కాస్త కష్టమైనా సరే పూర్తి చేసి తమ సమర్థతను చాటుకుంటారు. స్నేహితులతో ముఖ్యంగా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. నిరుద్యోగులకు మంచి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పవచ్చు. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. ఎంత పేరు ప్రఖ్యాతులు లభించినా ఏమాత్రం కూడా గర్వపడరు. ఆ ఎదిగే కొద్దీ ఒదిగే ప్రయత్నమే ఎక్కువగా ఈ వారం అంతా కూడా ఈ రాశి వారు చేస్తారు అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే గతంలో ఒకరి వద్ద నిలిచిపోయిన డబ్బు ఏదైనా ఉంటే అది చేతికి అందే అవకాశం ఉంది. కాబట్టి ప్రయత్నించడం మంచిది. కొన్ని సందర్భాలు ఎదుటి వ్యక్తికి మన మీద హెల్ప్ చేస్తుంటాం, ఆ వ్యక్తి డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటారు కదా, అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ డబ్బు ఇవ్వమని చెప్పి అడగడం చాలా మంచిది. అదేవిధంగా దీర్ఘకాలిక రుణ బాధలు కూడా తొలగుతాయి. భవిష్యత్పై ఆర్థిక పరంగా చక్కటి భరోసా ఈ రాశి వారికి కలుగుతుంది అని చెప్పవచ్చు. కుటుంబ వ్యవహారాల విషయానికి వస్తే పెద్దల సహాయ సహకారాలు ఈ వారం ఈ రాశికి పూర్తిగా లభిస్తాయి. సోదరులు అదేవిధంగా బంధువుల యొక్క సలహాలు కూడా తీసుకొని దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. కాకపోతే ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే భార్యాభర్తల మధ్య చిన్న అపోహలు ఏర్పడే ఉంది. ఆ చిన్న అపోహలే పెద్దగా మారే అవకాశం ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తగా భార్యాభర్తలు ఈ రాశి వారు ఈ వారం గడపడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే ప్రధానంగా కూడా చెవి కంటికి సంబంధించిన సమస్యలు కొంతవరకు బాధించే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ తప్పకపోవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయాలన్న వారి కోరిక నెరవేరుతుంది. నూతన పెట్టుబడులు కూడా చేతికంతాయి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఊహించని రీతిలో ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి మానసికంగా ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది. ఉద్యోగస్తులకు ఒక చిన్న సూచన జాగ్రత్త ఏంటంటే ఉద్యోగస్తుల యొక్క పై అధికారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు వీరు చేసినటువంటి తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తారు. వీరి మీద కొన్ని నెపాలు మోపే ప్రయత్నం కూడా చేస్తారు. కానీ పని విషయంలో ఏమాత్రం కూడా రాజీ పడాల్సిన అవసరం లేదు. అధికారులకు నిర్మోహమాటంగా సమాధానం చెప్పడమే మంచిది. ఏమాత్రం కూడా భయాందోళన చెందాల్సిన అవసరం కూడా లేదని చెప్పవచ్చు. ఇక క్రీడారంగం వైద్య రంగం వారు ఇంతకాలం ఎదుర్కొన్న ఇబ్బందులు తీరడం వల్ల సంతోషం కలుగుతారు. కాకపోతే టెక్నాలజీ రంగం వారికి నూతన ఆఫర్లు లభించే అవకాశం ఉంది. ఏమాత్రం కూడా వాటిని వదిలిపెట్టే ప్రయత్నం చేయకుండా సద్వినియోగం చేసుకోవడం మంచిది. మహిళలు కొంతమంది విదేశీ పర్యటనల కోసం సిద్ధపడతారు అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతినిత్యం కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ఈ వారం అంతా కూడా పఠించే ప్రయత్నం చేయడం చాలా చాలా మంచిది.
గోచార గ్రహ సంచారరీత్యా మకర రాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే అందరిలో కూడా గౌరవ మర్యాదలు లభిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలు విజయపథంలో సాగుతాయి. ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులకు ఈ వారం వెలువడే ఫలితాలు చాలా ఉత్సాహాన్ని ఇస్తాయి అని చెప్పవచ్చు. ప్రతి వ్యవహారం, ప్రతి నిర్ణయంలో కూడా కాస్త వేగంగా స్పందించడం మంచిది. ఆలస్యంగా స్పందించడం మంచిది కాదని చెప్పవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా చూస్తే ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వారమంతా కూడా గడుపుతారు. ఇతరులకు చెల్లించాల్సినటువంటి డబ్బు కూడా సమయానికి చెల్లిస్తారు అని చెప్పవచ్చు. కాకపోతే ఒక చిన్న సూచన, ఆర్థిక పరమైన విషయాలలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. ఎదుటి వ్యక్తికి హామీలు ఇచ్చే ప్రయత్నం చేయకండి. కుటుంబపరంగా చూస్తే కుటుంబ సభ్యుల అందరి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కొన్ని నిర్ణయాలను ఈ వారం ఈ రాశి వారు తీసుకుంటారు. బంధువులు కూడా వీరికి శుభవార్తలను అందిస్తారు. వివాహ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవి కూడా ఓ కొలిక్కి వస్తాయి అని చెప్పవచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యం పట్ల కొంత అప్రమత్తత అవసరం. ముఖ్యంగా కాళ్ళ నొప్పులు వంటి సమస్యలు ఎక్కువగా ఈ రాశి వారిని కాస్త పీడించే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. చరస్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన విషయాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. అదేవిధంగా గృహ కొనుగోలు ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి అని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపార లావాదేవీలు ముందు కంటే కూడా బాగా ముందుకు సాగుతాయి. మంచి లాభాలు సంపాదిస్తారు. కానీ నూతన భాగస్వాములను చేర్చుకుందాం అని చెప్పి అనుకున్న వారు మాత్రం కాస్త ఆలోచించడం మంచిది. అదేవిధంగా బ్యాంకు లోన్స్ కోసం ప్రయత్నం చేసేవారు కూడా నిజంగా కూడా బ్యాంకు లోన్ అవసరమా లేదా అని వ్యాపారస్తులు ఆలోచించడం మంచిదని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు ఈ వారం చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. మంచి విజయాలు సాధిస్తారు. టెక్నాలజీ రంగం వారికి కూడా ఈ వారం ప్రోత్సాహకరంగా గడుస్తుంది. మహిళలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠిస్తూ సుబ్రహ్మణ్య స్వామిని ప్రత్యేకంగా ఈ వారం అంతా కూడా పూజించే ప్రయత్నం చేయడం చాలా మంచిది. కుంభరాశి వారు ఈ వారం నూతన కార్యక్రమాలు ప్రారంభం చేసి దిగ్విజయంగా పూర్తి చేస్తారు. స్నేహితులతోటి ఈ వారం ఈ రాశి వారు ఆనందంగా గడుపుతారు. అదేవిధంగా వీరిలో దాగి ఉన్న నైపుణ్యతను గుర్తించి వెలుగులోకి తెచ్చేందుకు కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తారు. అటువంటి వారికి దయచేసి ఈ వారం సహకరించండి. అంటే కొన్ని సందర్భాల్లో మనలో టాలెంట్ ఉన్నప్పటికీ కూడా పెద్దగా మనం పట్టించుకోమండి. అలా కాకుండా మనలో ఉన్న టాలెంట్ను ఎదుటి వ్యక్తులు గుర్తించి ప్రోత్సహిస్తారు. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. అలాగే అతిగా పొగిడే వారి పట్ల కూడా ఈ వారం మీరు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. సమాజంలో చక్కటి గౌరవం కూడా లభిస్తుంది అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే పాత బాకీలు ఏమన్నా ఉంటే కొంతమేర వసూలు అవడం వల్ల ఆర్థికంగా బలపడతారు. అదేవిధంగా పెండింగ్లో నుండి బాకీలు కూడా కొన్ని చెల్లించే ప్రయత్నం చేస్తారు. కాకపోతే చిన్న సూచన, వృధా ఖర్చులకు ఈ వారం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులతో, బంధువులతో ఈ వారం సత్సంబంధాలు ఏర్పడతాయి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధ లాంటివి ఏదైనా ఉంటే కూడా తొలగుతాయి అని చెప్పొచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుంది. కానీ ఆహారం తీసుకునే విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. లేకపోతే అతిగా భుజించడం వల్ల, తినకూడని ఆహార పదార్థాలు తినడం వల్ల కొద్దిగా ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. అదేవిధంగా నూతనంగా వ్యాపారాలు ప్రారంభం చేద్దామని చెప్పి కూడా కొంతమంది ఈ రాశి వారు ఈ వారం అనుకుంటారు అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు పని ఒత్తిడి కాస్త తగ్గుముఖం పడుతుంది. ఏ బాధ్యత పై అధికారులు అప్పగించినా వెనకడుగు వెయ్యరు అని చెప్పవచ్చు. వైద్య రంగం వారికి, కళారంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. టెక్నాలజీ రంగం వారు పై అధికారులు తమకు అప్పగించిన ప్రాజెక్టులను అనుకున్న సమయానికన్నా ముందే పూర్తి చేసి ప్రశంసలు కూడా అందుకుంటారని చెప్పవచ్చు. ఇక చివరిగా మహిళల విషయానికి వస్తే అనుకున్నది సాధించాలి అన్న తపన వీరికి బాగా కూడా అధికమవుతుంది. అటువైపు దీనివల్ల అడుగు కూడా ముందుకు వేస్తారని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠిస్తూ ముందుకు సాగడం కుంభరాశి వారికి ఈ వారం అంతా కూడా శ్రీరామరక్షగా చెప్పవచ్చు. ఈ వారం మీనరాశి వారు స్నేహితులు, సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. శుభకార్యాల్లో కూడా యథాశక్తిగా పాల్గొంటారు. అదేవిధంగా విద్యార్థుల యొక్క చిరకాల కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరిలో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలు అనుకోకుండా వెలుగులోకి వచ్చి 10 మంది కూడా వీరిని గుర్తిస్తారు, ప్రశంసిస్తారు అని చెప్పవచ్చు. అదేవిధంగా ఇతర వ్యక్తులను నొప్పించకుండా, ఇబ్బంది పెట్టకుండా తమ సమస్యలను తమకు తాముగా
పరిష్కరించుకుంటారు అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే రాబడి బాగా కూడా పెరుగుతుంది, అంటే ఇన్కమ్ పెరుగుతుంది, ఖర్చులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గడుస్తుంది. అదేవిధంగా ఎవరైతే సెకండ్ లైన్ ఆఫ్ ఇన్కమ్ కోసం ప్రయత్నం చేస్తున్నారో, అంటే ఒక ఉద్యోగం వ్యాపారమో చేస్తూ మరికొంత ఆదాయం కావాలి కాబట్టి ఆ విధంగా సెకండ్ లైన్ ఇన్కమ్ కోసం ప్రయత్నం చేస్తారో అటువంటి వారి కోరిక కూడా నెరవేరుతుందని చెప్పచ్చు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వివాదాలు ఎవరికన్నా కూడా ఈ రాశి వారికి ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే దాని నుంచి బయటపడతారు. వాహన యోగ సూచనలు కూడా అధికంగా ఉన్నాయి. కుటుంబపరంగా చూస్తే దీర్ఘకాలికంగా వేధిస్తున్న కొన్ని సమస్యలు, కొన్ని వివాదాలు ఈ వారం పరిష్కారం అవుతుంది కాబట్టి సంతోషంగా గడుపుతారు. సోదర వర్గం వారితో ముఖ్యమైన విషయాలు కూడా చర్చిస్తారని చెప్పవచ్చు. కాకపోతే ఒక చిన్న సూచన అంటే కొన్ని విషయాల్లో, కొన్ని నిర్ణయాల్లో, అంటే వీరు ఏవైతే ఈ వారం తీసుకుంటారో అటువంటి నిర్ణయాల్లో పెద్దల నుంచి కొంతవరకు అభ్యంతరం ఎదురయ్యే అవకాశం ఉంది. అంటే ఇది చేద్దాం అది చేద్దాం అని అనుకుంటే కుటుంబ పెద్దలు కొంతవరకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు. వారికి అర్థమయ్యేలా సమాధానం చెప్పి ముందుకు సాగడమే మధ్యం చెప్పచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే నేత్ర సంబంధిత రుగ్మతలు కొంతవరకు బాధించే అవకాశం ఉంది. వైద్య సేవలు కూడా ఈ రాశి వారికి ఈ వారం కూడా అవసరం కావచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో అనుకున్న లాభాలు సంపాదిస్తారు. భాగస్వాములతో వివాదాలు ఏమన్నా ఉంటే తీరే అవకాశం ఉంది. నూతన సంస్థలు ప్రారంభించాలి అన్న లక్ష్యం కూడా నెరవేరుతుంది కాబట్టి ప్రయత్నించడం చాలా మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే కొంతకాలంగా ఉద్యోగస్తులకు ఎవరైతే ఉద్యోగం ఉంటుందో లేదో అన్న భయము ఆందోళన ఉందో అది తొలగిపోతుంది. అధికారులు వీరిని అభినందిస్తారు. దీనివల్ల కూడా వీరు సంతోషంగా గడుపుతారని చెప్పవచ్చు. ఇక టెక్నాలజీ రంగం వారికి గత కొంతకాలంగా వారి యొక్క భవిష్యత్తు గురించి ఉన్న ఆందోళన పూర్తిగా కూడా తొలగిపోతుంది. నూతన ప్రాజెక్టులు చేపడతారు అని కూడా చెప్పవచ్చు. మహిళల విషయానికి వస్తే సోదరీమణుల నుంచి అందే ఆహ్వానాలు వీరికి చాలా సంతోషాన్ని కలిగిస్తాయి అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే మీనరాశి ఈ వారమంతా కూడా సుబ్రహ్మణ్య వారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిదని చెప్పవచ్చు. విన్నారు కదండి, నవగ్రహ సంచారం అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారమంతా కూడా జరగబోయే ముఖ్యమైనటువంటి శుభాశుభ ఫలితాలేంటి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి, ఎటువంటి విషయాల్లో అందరూ కూడా జాగ్రత్త వహించాలి అన్న ఆసక్తికర అంశాలు ఇదండి ఇవాల్టి వార ఫలాల ప్రత్యేక కార్యక్రమం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.